నీట్ యూజీ పరీక్ష పేపర్ లీక్ వివాదంపై సుప్రీంకోర్టు తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. పర్యవేక్షణ యంత్రాంగాలు, సంబంధిత కమిటీలు ఉన్నప్పటికీ క్వశ్చన్ పేపర్లు ఎలా లీక్ అయ్యాయని కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. జవాబుదారీతనం ఉండాల్సిందేనని స్పష్టం చేసింది అత్యున్నత న్యాయస్థానం. నీట్ యూజీ పేపర్ లీకేజ్ వ్యవహారంపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. పరీక్ష నిర్వహణను పర్యవేక్షించేందుకు కమిటీ ఉన్నా పేపర్ ఎలా లీక్ అయిందని కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. ఇలా జరగడం వల్ల విద్యార్థులకు మాత్రమే కాకుండా వారి కుటుంబాలకు కూడా ఇబ్బందేనని అభిప్రాయపడింది. నీట్కు ప్రిపేర్ అయ్యేందుకు స్టూడెంట్స్ బాగా కష్టపడతారని, వారిని ఇలా నిరాశకు గురిచేయడం సరికాదని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీని రద్దు చేయడంతో పాటు పరీక్ష నిర్వహణలో మార్పులు చేయాలంటూ దాఖలైన పిటిషన్లపై సుప్రీంకోర్టు విచారణ జరిపింది. ఉన్నత స్థాయి కమిటీ ఉన్నప్పటికీ నీట్ పేపర్ లీక్ అయిందంటే కమిటీ ఇచ్చిన సిఫార్సుల్లో లోపాలుండొచ్చని జడ్జిలు అభిప్రాయపడ్డారు. లేదంటే కమిటీ సిఫార్సులను క్షేత్రస్థాయిలో సరిగ్గా అమలు చేసి ఉండకపోవచ్చన్నారు. వ్యవస్థలో జవాబుదారీతనం వచ్చే వరకు ఇలాంటి సమస్యలకు ముగింపు ఉండదని జస్టిస్ పిఎస్ నరసింహ, జస్టిస్ అలోక్ల ధర్మాసనం హాట్ కామెంట్స్ చేసింది. యూపీఎస్సీ గురించి ప్రస్తావించిన సుప్రీంకోర్టు ఆ సంస్థ ఇప్పటి వరకు ఇలాంటి వివాదాల్లో చిక్కుకోలేదన్న విషయం గుర్తు చేసింది. యూపీఎస్సీని చూసి నేర్చుకోవాలని ఎన్టీఏకు సూచించింది. ఈ మొత్తం వ్యవహారంపై అఫిడవిట్ దాఖలు చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది సుప్రీంకోర్టు. నీట్ యూజీ రీస్కెడ్యూల్ పరీక్ష ప్రక్రియతో పాటు లీకేజ్ వ్యవహారాన్ని ప్రధాని మోడీ వ్యక్తిగతంగా పర్యవేక్షిస్తున్నారని సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా సుప్రీంకోర్టుకు తెలిపారు. జూన్ 21న మరోసారి నిర్వహించే నీట్ యూజీ పరీక్ష కోసం కొత్తగా ఏర్పాట్లు చేశామని కోర్టుకు చెప్పారు. ఇక మరో వివాదంలో సెంట్రల్ బోర్డ్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ విద్యార్థులకు ఊరటనిచ్చే విషయం ప్రకటించింది. మార్కుల వెరిఫికేషన్, పేపర్స్ రీవాల్యుయేషన్ కు సంబంధించి జూన్ 1 నుంచి కొత్త పోర్టల్ అందుబాటులోకి తీసుకురానున్నట్లు తెలిపింది. ఇకపై విద్యార్థులకు ఎలాంటి సాంకేతిక ఇబ్బందులు లేకుండా అత్యంత పారదర్శకంగా ఈ ప్రక్రియను పూర్తి చేసేందుకే పోర్టల్ ప్రారంభ తేదీని మార్చుతున్నట్లు బోర్డు ప్రకటించింది. పోస్ట్ రిజల్ట్ యాక్టివిటీస్ పోర్టల్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి అనుకునే విద్యార్థులకు ఎటువంటి అంతరాయం కలగకుండా పారదర్శకమైన సేవలు అందించడమే తమ లక్ష్యమని సీబీఎస్ఈ ట్వీట్ చేసింది. నీట్ పేపర్ లీకేజ్, సీబీఎస్ఈ పేపర్ వాల్యుయేషన్లో అవకతవకల కారణంగా విద్యా వ్యవస్థపై 1000 కోట్ల రూపాయల భారం పడినట్లు తెలుస్తోంది. 2 అతిపెద్ద పరీక్షల్లో ఏర్పడిన వివాదాలను క్లీన్ చేసుకోవడానికి ఖర్చయ్యే మొత్తం 1000 కోట్ల రూపాయలు. నీట్ రీఫండ్స్ 330 కోట్లు, నీట్ రీటెస్ట్ ఆపరేషన్స్ కాస్ట్ 220 కోట్లు, నీట్ సెక్యూరిటీ అడ్మిన్ ఖర్చులు 100 నుంచి 200 కోట్లు, సీబీఎస్ఈ ఫీజ్ కట్ ఇంపాక్ట్ 68 కోట్లు, సీబీఎస్ఈ రీవాల్యుయేషన్ ఖర్చు 9 నుంచి 10 కోట్లు, సీబీఎస్ఈ ఆపరేషన్స్ అండ్ గ్రీవెన్స్ ఖర్చు 10 నుంచి 20 కోట్లు, ఇతర ఖర్చులు కూడా కలుపుకుని మొత్తం భారం 850 కోట్ల నుంచి 1000 కోట్లకు పైగా ఉంటుందని అంచనాలు వెలువడుతున్నాయి. ఇదంతా విద్యారంగంలో సంస్కరణల కోసం చేస్తున్న ఖర్చు కాదు, అడ్మినిస్ట్రేటివ్ లోపాలు, డ్యామేజ్ కంట్రోల్పై చేస్తున్న ఖర్చు మాత్రమేననే విశ్లేషణలు వ్యక్తమవుతున్నాయి.